హాయ్ హలో ఎవ్రీవన్. ఒక చిన్న బాటిల్లో అమ్మ నీళ్లు తీసుకొచ్చింది. మేడారం అంటే తెలంగాణ అంతా మొత్తం తెలిసే ఉంటది. ఇటు అమ్మ స్నానం చేయమని చెప్పింది పిల్లలకి. నాకు 21st మినీ బ్లాగ్ ఇది. కాలమైన ఆడవాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్ లోనే. ఇంకా ఈ సమ్మర్ లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అంటే చాలా కష్టం చేయడం. దగ్గరగా ఉండి దోశలు వేయడం కన్నా ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ పెట్టి ఇంట్లో పని చేసుకోవచ్చు అనుకున్నా. చిన్న మజా బాటిల్ నీళ్లు ముగ్గురికి ఎలా సరిపోతాయో నాకు అర్థం కాదు. అమ్మ వివరంగా చెప్పాక నవ్వుకున్నా. ఓసి పిచ్చిదానా, చిన్న బాటిల్ నీళ్లు కొంచెం కొంచెం పోసుకోండి ముగ్గురు అని చెప్పేసి అంటే నాకెవరు ఇలా తెచ్చి ఇవ్వలేదు, అమ్మే మొదటిసారి. అందుకే అలా కాలమైనా నా తోక పట్టుకొని తిరిగేది వీడు ఒక్కడే. నేను ఎత్తుకొని వంట చేసినా పర్లేదు, కానీ ఆలస్యంగా లేవాలి. నేను ఎంత ఎర్లీగా లేద్దాం అనుకున్నా 6:30 అవుతుంది. ఎండలకి 5 గంటలకే తెల్లారిపోతుంది. దోశలు వేసే పని తగ్గింది, కానీ చట్నీకి పని మాత్రం ఉంది. పల్లీలు వేయించి చెరిగి వాటిని మిక్సీ కూడా పట్టాలి. అయితే నా డ్రెస్ పట్టుకొని కూడా వదలట్లేదు పని చేసుకుంటున్నా. 8:30 లోపు పిల్లలకు పెట్టేశాను, 9 లోపు నేను తినేస్తున్నాను. ఈ ఎండలకి పని చేయబుద్ధి కావట్లేదు, తిని రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.